హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 13th వీక్ సెకండ్ డే మార్నింగ్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, హౌస్లో టికెట్ ఫినాలే కంటెండర్స్ యొక్క టాస్క్ అయితే జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పటికే రోహిణి అయితే టికెట్ ఫినాలే కంటెండర్గా సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అలాగే విష్ణుప్రియ టికెట్ ఫినాలే కంటెండర్ టాస్క్ నుండి అవుట్ అవడం అయితే జరిగింది. ఈరోజు హౌస్లోకి మానస్ అలాగే ప్రియాంక జైన్ ఈ 2 కంటెస్టెంట్స్ హౌస్లోకి వచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా కొన్ని టాస్క్లు అయితే ఆడిస్తారు. ఈ టాస్కులకి ప్రియాంక అలాగే మానస్ ఈ 2 కంటెస్టెంట్స్ సంచాలకుగా ఉంటారు. మరి ఈ టాస్క్లో ఎవరు విన్ అవుతారో అయిన కంటెస్టెంట్ని సెకండ్ టికెట్ ఫినాలే కంటెండర్గా సెలెక్ట్ చేసి అలాగే మరొక కంటెస్టెంట్ని టాస్క్ ఆడుకోకుండా రిమూవ్ అయితే చేస్తారు. దీని గురించి మనకు ఆఫ్టర్నూన్ లోపల అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అప్డేట్ రాగానే నేను ఆఫ్టర్నూన్ ఒక వీడియో చేస్తా కదా, ఆ వీడియోలో క్లియర్గా చెప్పేస్తా. ఫ్రెండ్స్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతున్నది కదా, మరి డబుల్ ఎలిమినేషన్లో ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది కూడా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మరి డబుల్ ఎలిమినేషన్లో ఈ వీక్ ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అని మీ ఒపీనియన్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో గౌతమ్ దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 30% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ఈమెకు 16% ఓటింగ్ అయితే నమోదైంది. అలాగే థర్డ్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, కొన్ని పోల్స్లో చూసుకుంటే గౌతమ్ టాప్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో నిఖిల్ ఉండడం అయితే జరిగింది. అలాగే యూట్యూబ్ పోల్స్లో చూసుకుంటే నిఖిల్ టాప్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉండడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 కంటెస్టెంట్స్ మధ్యనే గౌతమ్ నిఖిల్ ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య బీభత్సమైన ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. ఈ 2 కంటెస్టెంట్స్ మధ్య నువ్వా నేనా అన్నట్టయితే పోటీగా ఓటింగ్ అయితే నడుస్తున్నది. ఈ 2 కంటెస్టెంట్స్లోనే టైటిల్ విన్నర్ ఎవరైనా కావచ్చు. మరి మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే 4th ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు. ఇతనికి 9.5% షూటింగ్ అయితే నమోదైంది. నెక్స్ట్ విష్ణుప్రియ ఉన్నది. ఈమెకు 7.8% షూటింగ్ అయితే నమోదైంది. నెక్స్ట్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు. ఇతనికి 7.8% షూటింగ్ అయితే నమోదైంది. నెక్స్ట్ 7th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు. ఇతనికి 7.5% షూటింగ్ అయితే నమోదైంది. లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 7.3% షూటింగ్ అయితే నమోదైంది. ఏ పోల్లో చూసా కూడా గౌతమ్, ప్రేరణ, నిఖిల్, విష్ణుప్రియ, నబీల్ ఈ 5 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నారు. మిగిలిన 3 కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, అవినాష్, పృథ్వీ ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఈ 3 కంటెస్టెంట్స్లోనే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ వీక్ పృథ్వీ అలాగే అవినాష్ ఈ 2 కంటెస్టెంట్స్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. టేక్ కేర్.